వెల్కమ్ టు వారధి. 5 రాష్ట్రాల ఎన్నికల సమరం విజేతలెవరో ఇంకొన్ని గంటల్లో తేలిపోతుంది. 5 రాష్ట్రాల్లో గెలిచేదెవరు, ఓడేదెవరు అన్నది సస్పెన్స్ కు కూడా తెరపడుతుంది. పోల్ అంచనాలు నిజమవుతాయా లేదా ఎగ్జిట్ పోల్స్ ఫోల్స్ చేస్తాయా? ఇప్పుడు అందరి దృష్టి 5 రాష్ట్రాల ఫలితాలపైనే ఉంది. మరోవైపు ఏపీలో రోజుకో వివాదంతో ఆంధ్రప్రదేశ్లో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రాజకీయ ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరుకుంటోంది. తాజా రాజకీయాలపై మనతో మాట్లాడేందుకు ఇవాల్టి వార్తకి గెస్ట్గా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక. రేణుకతో మాట్లాడాలి అనుకునేవారు 1877606316 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి. లేదా ఇంటర్నెట్ ద్వారా skype.com లాగిన్ అయి tv9.varadhi అనే ఐడికి కనెక్ట్ కావాలి. వెబ్కామ్కు యాక్సెస్ ఉన్నవారు మాత్రమే స్కైప్ను ఉపయోగించాలి. మీ వీడియో డిస్ప్లే కాకుంటే కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. మీ సిస్టమ్ వీడియో చాట్ సపోర్ట్ చేయకపోతే 1877606316 అనే టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలి. నమస్తే రేణుక గారు. నమస్తే. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చూసాం. మరి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఎగ్జిట్ పోల్స్కి అనుకూలంగానే వస్తాయనేటువంటిది అనుకుంటున్నాను. ఎందుకంటే 5-6 ఏజెన్సీస్, నాట్ ఓన్లీ వన్, అన్నీ కూడా మోర్ ఆర్ లెస్ ఒకే విధంగా చెప్పినటువంటి పరిస్థితి. అంటే నెంబర్ ఆఫ్ సీట్స్లో కొంత వేరియేషన్ ఉండొచ్చు, కానీ బట్ బై అండ్ లార్జ్ ఏంటంటే అందరూ కూడా, అంటే ఈ దేశ రాజకీయాల్ని శాసించేటువంటి ఉత్తరప్రదేశ్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వస్తుందని, కొన్ని సర్వేసు బీజేపీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని కూడా చెప్తున్నారు. కాబట్టి సో డెఫినెట్గా ఆ దిశగా ఉంటుందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే గోవా కూడా అలాగే ఉంది. అంటే టఫ్ ఫైట్ అది. గోవా ఎప్పుడు ఇట్స్ ఎ వెరీ స్మాల్ స్టేట్, 40 అసెంబ్లీ సెగ్మెంట్సే ఉన్న దగ్గర అంటే 18 సీట్స్, 22 అంటే అందరు రెండు మోరార్లెస్ కాంగ్రెస్కి బీజేపీకి వచ్చేప్పటికి 4-5 సీట్ల తేడాతోటే చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఎక్సెప్ట్ ఇన్ పంజాబ్ ఓవరాల్గా చూస్తే బీజేపీ కొంత అనుకూలంగా ఉందేమో అనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి చూస్తే అంటే గత కొద్ది నెలలుగా జరిగినటువంటి దేశవ్యాప్తంగా ఒక మేజర్ డెసిషన్స్ ఏవైతే ఈ ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకుందో ఆ యొక్క నిర్ణయాలకు అనుగుణంగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఉదాహరణకు డిమానిటైజేషన్, ఎందుకంటే మనకు జరిగినటువంటి అతిపెద్ద ఆర్థిక సంస్కరణలో ఒకటి, ఆల్ ఆఫ్ ఏ సడన్ అది ఎవరు ఊహించినటువంటి విధంగా జరిగినటువంటి డిమానిటైజేషన్ని ఆ తర్వాత వచ్చినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికలు డెఫినెట్గా బీజేపీ యొక్క పనితీరుకు కానీ అలాగే ఎన్డీఏ యొక్క పనితీరుకు కానీ ఇది ఒక మిడ్ టర్మ్ ఇంటరిమ్ ఆర్డర్ లాంటిది ఇది ప్రజల నుంచి. కాబట్టి డెఫినెట్గా దేశవ్యాప్తంగా అందరూ కూడా చాలా దీంతో వెయిట్ చేస్తూ ఉన్నారు రేపటి రిజల్ట్స్ కోసం. అలాగే చూస్తే మణిపూర్ కూడా అది బీజేపీ ఫామ్ చేసేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటున్నారు. అంటే ఇదే కానీ జరిగితే కాంగ్రెస్ పార్టీ ఇక పూర్తిగా ఇప్పటి వరకు ఎక్కడ ఎక్సెప్ట్ ఇన్ కర్ణాటక ఇక ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి వస్తుందేమో అనిపిస్తుంది. పూర్తిగా ఇది రాహుల్ గాంధీ యొక్క నాయకత్వానికి, తన యొక్క రాజకీయ భవిష్యత్తుకు కూడా ఇది ప్రశ్నార్థకమయ్యేటువంటి ఎలక్షన్. ఇది చాలా కీ ఎలక్షన్గా మనము భావించవచ్చు. ఓకే, ఒక కాలర్ కొలంబస్ నుంచి ప్రమోద్ గారు. టీడీపీ ఇంకా ఎన్ని రోజులండి ఈ టైంపాస్ రాజకీయాలు చేస్తుందండి? ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేస్ కు ట్రైనింగ్ సెషన్స్, వర్కింగ్ సెషన్స్ అని పెడుతున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టారు, మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎందుకండి ఈ సెషన్స్? ఇప్పుడు బీటెక్ లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, బీకామ్ లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయని చెప్పడానికి అండి, లేకపోతే టైంపాస్ చేయడానికి అండి? ప్రమోద్ గారు, ఐ థింక్ మీరు అమెరికాలో ఉండి ఇలా ఎందుకు ట్రైనింగ్ అని అంటాం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే లెర్నింగ్ త్రూ ట్రైనింగ్, ఎప్పుడూ కూడా లెర్నింగ్ అనేటువంటిది మనకు ప్రతిరోజు ప్రతి దశలోనూ నేర్చుకోవాల్సింది త్రూ లెర్నింగ్ అనమాట. ఏదో ఒక ట్రైనింగ్ ద్వారా నేర్చుకుంటూ ఉంటాము. అదొక నిరంతర ప్రక్రియ. అలాంటప్పుడు శాసనసభ్యులకి టైం టు టైం అవగాహన పెంచవలసినటువంటి అవసరం ఉంది. వారికి కొత్త ఆధునిక టెక్నాలజీ వస్తున్నది అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ప్రజలకు మరింత చేరువుగా ఉండాలి అంటే పార్టీ యొక్క సిద్ధాంతాలేంటి, ఆశయాలేంటి, ప్రభుత్వ కార్యక్రమాలేంటి, సంక్షేమ పథకాలేంటి, మన భవిష్యత్తు ప్రణాళికలు ఎలా ఉంటున్నాయి, ఇవన్నిటి మీద అవగాహన పెంచాలి అంటే ప్రతి నిత్యం కూడా మారుతున్నటువంటి ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఎలక్టివ్ రిప్రజెంటేటివ్స్కి అది అవసరం. దాన్ని తప్పుపట్టడం అనేటువంటిది, దట్ టు బీయింగ్ ఇన్ అమెరికా, చాలా ఐఎమ్ సర్ప్రైజ్డ్. ఓకే, ఈ ఫలితాలు అంటే మనం ఎగ్జిట్ పోల్స్లో చూసినట్లుగానే బీజేపీకి అనుకూలంగా వస్తాయి అనేది మనం చూసాం. ఆ ఫలితాలు రేపు తెలిసిపోతుంది. మరి ఈ ఫలితాలు భవిష్యత్ రాజకీయాలను శాసిస్తాయా? డెఫినెట్గా. ఎందుకంటే యూపీ మనకు 83 పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రం యూపీ. అలాంటిది 2014 ఎన్నికల్లో మోడీ గారు ఒక బీజేపీకి సింగిల్ లార్జెస్ట్ ఆఫ్టర్ 30 ఇయర్స్ వాళ్ళకు అక్కడ రాగలిగింది అంటే
అక్కడ 71 లోక్సభ స్థానాలు ఒక్క యూపీ నుంచే మరి బీజేపీ గెలుచుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇది దేశ రాజకీయాల్ని డెఫినెట్గా శాసించేటువంటి రాష్ట్రం ఉత్తరప్రదేశ్. అటువంటి రాష్ట్రంలో ఏదైనా మార్పులు జరిగితే డెఫినెట్గా అది 2019 ఎన్నికలకు ఇది ఒక డైరెక్షన్. అంటే రేపు ఏ పార్టీ వస్తుందనే దాంట్లో ఇప్పుడు చూస్తే కూటమి ఏదైతే సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ పార్టీ కూటమికి 130-140 కన్నా ఎక్కువ రాదంటున్నారు. వాళ్ళకు కూడా డిసైడ్ అయినట్లున్నారు. ఎందుకంటే నిన్న అంత అత్యవసరంగా ఎగ్జిట్ పోల్స్ని చూడగానే అంత భయపడుతూ కంగారు పడుతూ అఖిలేష్ యాదవ్ చేసినటువంటి స్టేట్మెంట్, అవసరమైతే మేము బీఎస్పీని కూడా కలుపుకుంటాము తప్ప ఇక్కడ రాష్ట్రపతి పాలన కానీ ఎటువంటి సంక్షోభం ఈ రాష్ట్రంలో లేకుండా చూస్తాము అని అన్నారంటే వాళ్ళు ఆల్రెడీ ముందరే డిసైడ్ అయిపోయారు. అంటే మనం అధికారంలోకి రాము అనేటువంటిది అఖిలేష్ మాటల్లోనే మనం గమనించవచ్చు. కాబట్టి రేపు వచ్చేటువంటి ఉత్తరప్రదేశ్ ఎన్నిక ఒకటి, అలాగే ఆప్కి కానీ రేపు పంజాబ్లో చాలా కీన్ కాంటెస్ట్ ఉంది బిట్వీన్ ఆప్ అండ్ కాంగ్రెస్. ఎప్పుడైతే ఆప్ కానీ వస్తే డెఫినెట్గా అది కూడా ఒక రకమైనటువంటి ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది రేపు భారత రాజకీయాల్లో. అతి తక్కువ కాలంలో ఢిల్లీలో ఎట్లా వచ్చిందో చూసాం మనం. అదే మాదిరిగా రాబోయే కాలంలో బహుశా ఇప్పుడు గోవాలో కూడా కాంటెస్ట్ చేస్తున్నారు. అలాగే స్ట్రాటజిక్గా వాళ్ళు యూపీలో పెద్దగా వాళ్ళు పోటీ చేయలేదు. కానీ 2019 ఎలక్షన్కి ఆప్ కూడా మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని స్థానాల్లో పోటీ చేసి ఇప్పుడు దేశ రాజకీయాలన్నీ కూడా సంకీర్ణ ప్రభుత్వాలు కాబట్టి వాళ్ళు కూడా ఒక అలయన్స్ పార్ట్నర్గా వచ్చి రాబోయే కాలంలో వాళ్ళు నేషనల్ పాలిటిక్స్లో కూడా ఆప్ యొక్క రోలు పెరుగుతుందా అనేటువంటి ఆలోచన మాత్రం డెఫినెట్గా వస్తుంది. ఓకే, మరో కాలర్ స్కైప్ నుండి సత్య, కువైట్ నుండి. సత్య గారు. మేడం, నేను ఒక 2 క్వశ్చన్స్ అడుగుతానండి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ప్రభావం తక్కువ జరిగింది అనేది మామూలుగా మీడియాలో ఉన్న న్యూస్ కానీ మామూలుగా అనుకున్నమాట. సో అదేంటి డిమానిటైజేషన్ ఎఫెక్ట్ అంటారా, లేకపోతే చాలా చోట్ల ఏకగ్రీవంగా ఎమ్మెల్సీలు ఎన్నికవటం అనేది ఏమన్నా ఎఫెక్ట్ అంటారా? దాని గురించి చెప్పండి. ఇంకోటి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చిన హామీలో అన్నా క్యాంటీన్ అన్న అది హోటల్స్ కింద అంటే ఫుడ్ తక్కువ రేటుకి మామూలుగా మధ్యతరగతి ప్రజలకు అందిస్తారన్నది ఒక పథకం పెట్టారు. అది ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? అది కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకునేదే కాబట్టి, ఎందుకంటే అది పల్లి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఎప్పుడైతే పట్టణాల హాస్పిటల్ సైడ్ వచ్చినప్పుడు అది కొంచెం వాళ్ళకి అందుబాటులో ఉంటుంది కాబట్టి, సో అటువంటి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదండి. ఇది ఎందుకు ఆ పథకం తక్కువగా ఉన్న తక్కువ వ్యయంతో ఉన్న పథకాన్ని మీరు అది భారీ పెట్టుబడులు పెట్టవలసిన అవసరం లేనప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు? హామీ ఇచ్చిన పథకం కాబట్టి మేము అడుగుతున్నామండి. దాని గురించి కొంచెం చెప్పండి. థ్యాంక్ యూ అండి. ఒకటి ఎమ్మెల్సీస్ గురించి ఎందుకు ఏకగ్రీవంగా అయ్యాయంటే మెజారిటీ మాకే ఉంది. ఇప్పుడు ఉదాహరణకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు మొన్న జరిగిన 9 వాటిల్లో 2-3 జిల్లాల్లో మేము కాంటెస్ట్ జరిగింది. మిగతా 6 సీట్లు కూడా ఏకగ్రీవంగా అయ్యాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వన్ సైడ్గా అక్కడ అసలు వైఎస్ఆర్సీపీ పోటీ పెట్టడానికి కూడా అక్కడ వాళ్ళకి లేనటువంటిది జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ సర్పంచెస్ కానీ కౌన్సిలర్స్ కానీ లేనటువంటి పరిస్థితి కాబట్టి అవి ఏకగ్రీవంగా అయ్యాయి. అలాగే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో అది ఎప్పుడు కూడా ఎమ్మెల్యే నామినేటెడ్ దాంట్లో క్లియర్ కట్గా దానికి ఒక ప్రొసీజరు, నంబర్సు, ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని కావాలి, దానికి ఒక ఫార్మాట్ ఉంది. ఆ ప్రకారం ఏకగ్రీవంగా అయ్యాయి. దాంట్లో మనం there's no ambiguity. మీరు కావాలంటే ఒకసారి ఆ ఎలక్షన్ రూల్స్ అవి కూడా చదువుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. రెండవది అన్న క్యాంటీన్స్ గురించి చెప్పారు. అన్న క్యాంటీన్స్ డెఫినెట్గా ట్రయల్ రన్లో ఒక కొత్త పాలసీ, కొత్త స్కీమ్ పెట్టాలనుకున్నాం. దాన్ని ట్రయల్ రన్లో వెలగపూడిలో పెట్టాము. అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన క్యాబినెట్లో కూడా డెసిషన్ తీసుకుంటాం జరిగింది. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో చాలా ఎక్కువ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్ అన్నింటిలో కూడా ఈ యొక్క అన్న క్యాంటీన్స్ పెట్టాలి, మరింత ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనేది ఆలోచన చేస్తున్నాం. డెఫినెట్గా థింగ్స్ అన్నీ ఓవర్ నైట్ అయిపోవద్దు. డెఫినెట్గా హామీలు ఇచ్చాము. ఇచ్చిన దాంట్లో మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, కష్టాలేంటి, ఇబ్బందులు ఏంటి, మనకు ఉన్నటువంటి పరిధిలో ఎంత మేరకు ఏ సంవత్సరం చేయగలుగుతామనేది చూసుకుంటూ ఇప్పటికే అనేక కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పినవే కాదు, చెప్పని కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. అవి కూడా మీరు అందరూ గమనించాలి. ఉదాహరణకు చంద్రన్న కానుక, తోఫా, ఇవన్నీ చంద్రన్న క్రిస్మస్కి ఇచ్చేటువంటి ఇవన్నీ కూడా ఎక్కడ మేనిఫెస్టోలో పెట్టలేదు, కానీ అందరికీ కూడా ఇస్తున్నాం. అవన్నీ కూడా సంవత్సరానికి దాదాపు 450 కోట్ల రూపాయలు మన ఈ యొక్క పండుగ కానుకలకు అందరికీ పండుగ చేసుకుంటానికి కావాల్సినటువంటి పేదవారు అందరికీ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం చేపట్టాం. కాబట్టి అవి చేసినప్పుడు కూడా మీ అందరూ అప్రిషియేట్ చేయాలి, వాటి గురించి కూడా మాట్లాడాలని చెప్పి కోరుతా ఉన్నాను.
ఓకే, రేణుక గారు, ఇక మన రాష్ట్రం విషయానికి వస్తాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ఏమీ డిస్కషన్ జరగటం లేదు. ఓన్లీ వ్యక్తిగత విమర్శలు, దూషణలు ఇవే జరుగుతున్నాయి. దీనివల్ల సభా సమయం వృధా అవుతోంది, ధనం వృధా అవుతుంది అనే ఒక విమర్శ అయితే వస్తుంది. ఏమని చెప్తారు? ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ అండి. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీకి అసెంబ్లీ వేదిక అనేటువంటిది ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళు ఏ సమస్యనైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలనుకున్నా, వారికి ఏదైనా సమాధానాలు రాబట్టుకోవాలన్నా అసెంబ్లీ వేదికగా వాళ్ళు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమం. కానీ దురదృష్టం ఏంటంటే అనుభవం లేనటువంటి ప్రతిపక్ష పార్టీ ఉండటం మూలంగా వాళ్ళు ప్రతి చిన్నదాన్ని రాజకీయం చేయటం, ఏదో ఒక విధంగా దాన్ని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేయటం, ముఖ్యమంత్రి గారి మీదకి, స్పీకర్ గారి మీదకి, అంటే అవసరమైనప్పుడు అవసరం లేనప్పుడు కూడా ఒక దూషణ పర్వం వాళ్ళ యొక్క లాంగ్వేజ్ కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ, వాళ్ళ యొక్క ప్రవర్తన కానీ గతంలో చూసాము ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు. కాబట్టి ఇప్పుడు అసెంబ్లీ మనకు అమరావతిలో కొత్తగా కట్టుకున్నాం, అక్కడికి వెళ్ళాం, మొట్టమొదటి సెషన్ జరుగుతూ ఉంది. మొన్న గవర్నర్ గారు స్పీచ్ ఇది అయిపోయింది. రేపు 13వ తారీఖున బడ్జెట్ పెట్టబోతున్నారు. కాబట్టి ఈ అసెంబ్లీ అక్కడికి మారినటువంటి సందర్భంలో వాళ్ళకు కూడా మార్పు వచ్చి రాబోయే కాలంలో ఎక్కువగా ప్రజా సమస్యల పట్ల చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నది కూడా 2 పార్టీలే కాబట్టి వాళ్ళు మరింత రెస్పాన్సిబుల్గా ఉండాలి. వాళ్ళకి ఏమిటంటే అవసరమైతే గతంలో ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటినీ, లైబ్రరీ ఉంటుంది, ఒక అసెంబ్లీ లైబ్రరీకి వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు అక్కడ ప్రొసీజర్స్ ఏంటి, గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు ఎంత హుందాగా వాళ్ళు పనిచేశారు, వాళ్ళు ఏ విధంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా తెలుసుకొని చేస్తే బాగుంటుంది. వీళ్ళందరూ కూడా చట్టసభల యొక్క గౌరవం పెంచే విధంగా అక్కడ పనితీరు ఉండాలి తప్ప వాటిని దిగజార్చే విధంగా రాబోయే తరాలకు ఒక మార్గదర్శకంగా ఉండవలసిన ప్రతిపక్షం ఈరోజు అదొక తిట్ల సభగా చేసేటువంటి పరిస్థితి గతంలో ఉంది. కానీ ఈసారి మార్పు రావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఓకే, మరో కాలర్ సింహాచలం రాజబండ్రి నుండి స్కైప్ కాలర్. సింహాచలం గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 క్వశ్చన్స్ అడుగుతున్నాను మేడం. ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన మంత్రులకు మాత్రమే మీరు అవకాశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఎక్కువగా పనిచేసే వాళ్ళకి అవకాశం లేదని మేము భావిస్తున్నామండి. 2వ క్వశ్చన్ ఏమో నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రామిస్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ఆ విధమైన అడుగులు ఏ విధంగా పడినట్టు మేము గమనించలేదండి మేడం. వీటికి మీరేమైనా సమాధానం చెప్తారా? ఇప్పుడు ఎమ్మెల్సీ అనేటువంటిది డెఫినెట్గా అది పార్టీ అధ్యక్షుల వారు పార్టీకి ఎప్పుడు ఎట్లాంటి నిర్ణయం తీసుకోవాలనేది అది పూర్తిగా వారి యొక్క డిస్క్రిప్షన్. తర్వాత దాని మీద మనం పెద్దగా అది ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతిభ, వాళ్ళ యొక్క అవసరం, వాళ్ళు ప్రజలకు చేసినటువంటి సేవ, గతంలో చేసినటువంటి సేవ, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళ ద్వారా మనము మరింత మన కార్యక్రమాలను తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందన్నప్పుడు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. అలాగే సామాజికంగా కానీ అక్కడ ఉన్నటువంటి జిల్లాల ఈక్వేషన్స్లో కూడా ఎవరెవరికి ఇస్తే న్యాయం జరుగుతుంది పార్టీకి అన్నటువంటిది అది పూర్తిగా అధ్యక్షుల వారు యొక్క నిర్ణయం కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. రెండవది వచ్చేప్పటికీ వాళ్ళు అడిగింది ఇంకొక క్వశ్చన్. ఎస్, అంటే ఎమ్మెల్సీ ఎన్నికలు దానికి సంబంధించి అడిగారు. నిరుద్యోగ భృతి. ఇప్పుడు నిరుద్యోగ భృతి అనేటువంటిది డెఫినెట్గా అది మేము గత ఎన్నికల్లో ప్రామిస్ చేసాం. మీ అందరికీ తెలిసి ఇప్పటికే అనేక ప్రామిసెస్ మనం ఏది రైతు రుణమాఫీ కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, అలాగే పెన్షన్స్ 200 నుంచి 1000 రూపాయలు ఇవ్వటం కానీ, 500 రూపాయలది వితంతు పెన్షన్స్ అయితే 1500 ఇవ్వటం కానీ, ఈ విధంగా అనేక వెల్ఫేర్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. మనకు ఆర్థిక లోటు ఉంది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్లో డెఫినెట్గా యువతకి సంబంధించి ఒక మేజర్ డెసిషన్ రాబోతుంది. 13వ తారీఖు ప్రవేశపెట్టబోయేటువంటి ఈ రాష్ట్ర బడ్జెట్లో డెఫినెట్గా యువతకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు, నిరుద్యోగ భృతి ఒకటే కాదు, దానికి శాశ్వత పరిష్కార దిశగా ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. నిరుద్యోగమే ఉండకూడదంటే మనకు పెట్టుబడులు రావాలి, అక్కడ మనకు ఉపాధి వస్తుంది, అప్పుడు ఉద్యోగాలు వస్తాయి, అలాగే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి మనం పెట్టుబడుల మీద ఎక్కువగా దృష్టి పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మనం సిఐఏ సదస్సులు పెడుతున్నాం. ఆ ద్వారా అనేక అగ్రిమెంట్స్ అవుతున్నాయి, స్టార్ట్ అవుతున్నాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా. ఈవేళ కూడా చూస్తే మీకు హీరో కంపెనీ వాళ్ళు కూడా నెల్లూరు దగ్గర పెడతామని ముందుకు రావటం జరిగింది. అలాగే హెచ్సిఎల్ వాళ్ళు
విజయవాడ గన్నవరం దగ్గర కూడా రేపు ఉగాది రోజున శంకుస్థాపన చేయబోతున్నారు. ఈ విధంగా చాలా యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఇది శాశ్వత పరిష్కారం. మనం రోజు టెంపరీ రిలీఫ్ కన్నా కూడా మన శాశ్వత పరిష్కార దిశగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి యువత ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఎఫర్ట్స్ని డెఫినెట్గా గుర్తుపెట్టుకుంటారని, వాళ్ళు సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఓకే, మరో కాలర్ వెంకట్ యూకే నుండి. వెంకట్ గారు. థ్యాంక్ యూ కృప గారు. నమస్కారం అండి రేణుకా గారు. నమస్కారం అండి. హలో, చెప్పండి చెప్పండి వెంకట్ గారు. మేడం లేదు, నాది ఒక చిన్న 2 క్వశ్చన్స్ మేడం. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రతిపక్షాన్ని నిందించడం ఆపాలి మేడం. మన టీడీపీ ప్రభుత్వంగా మీరు ఎంతసేపటికి ప్రతిపక్షం ఇట్లాంటిది చెప్తున్నారే కానీ మీ సైడ్ నుంచి ఏందో మంచి మాకైతే కనపడడం లేదు. ఎందుకనంటే మనం అవినీతి పరువులు కాకపోతే మనం అవతల వాళ్ళు అనాలి. మనం ఓటుకు నోటు కేసులో కూడా ఇరుక్కొని ఉన్నాం, మీకు తెలుసు. ప్లస్ ఒక మహిళా ఎమ్మెల్యేని రోజాని మళ్ళీ 1 సంవత్సరం పాటు మీరు బ్యాన్ చేశారు. మీరు కూడా ఒక మహిళ అయి ఉండి ఒక మహిళను కూడా మనం ఆ విధంగా చూడడం అనేది చాలా తప్పండి. ఒకవేళ ఆమె తప్పు చేసింది కొద్ది రోజులు బ్యాన్ చేసాం, కానీ ఆమె ఒక శాసనసభ్యురాలు, ఒక ఏరియాకి ఆమె రెస్పాన్సిబుల్ పర్సన్, ఆమె కావాల్సిన చేయాలి. ఇంకోటి ఏంటంటే ప్రతిపక్ష నేతలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫండ్స్ కూడా రిలీజ్ చేయట్లేదు మీరు. మరి మీ తప్పులు ఎందుకు బయట పెట్టుకోవట్లేదు మీరు? థ్యాంక్ యూ అండి. వీటికి సమాధానం చెప్పండి. వెంకట్ గారు, ఒకటి గమనించాలి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం గతంలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు. కానీ వారు ఎప్పుడూ కూడా సభలో చాలా హుందాగా ఉండేవారు. అలాగే ఎప్పుడు కార్యక్రమాలు ఏదైనా మనం ఎక్కడ కలిసి రావాల్సిన దగ్గర కలిసి ఉన్నారు. అలాగే ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేశారు. కాబట్టి ఆ విధంగా ఉండవలసినటువంటి అవసరం. ఉదాహరణకి ఇవాళ చూస్తే మనకు సిఐఐ సదస్సు అంటే ఆ ముందు రోజు వెళ్ళిపోయి అక్కడ ఎయిర్పోర్ట్లోనో లేదంటే అక్కడ ఆ రోజు అంటే ఒక 51 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చి ఒక పెద్ద కార్యక్రమం మనం చేసుకుంటున్నామనేటువంటి సమయంలో వీళ్ళు అక్కడ వెళ్ళి ధర్నాలని చెప్పి బీచ్లో ధర్నా చేస్తామని చెప్పి మొదలుపెట్టారు. అలాగే గతంలో చూసాము నేవీ ఫ్లీట్ అన్నప్పుడు 2-3 రోజుల ముందు తునిలో ఒక కార్యక్రమం పెట్టి దాంట్లో కొంత విధ్వంసం చేసి రైలు తగలబెట్టి, అంటే ఈ రాష్ట్రంలో పెట్టుబడులకు ఇది అనుకూలమైనటువంటి ప్లేస్ కాదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, ఇక్కడ శాంతి భద్రతలకు ఇబ్బంది ఉంది, కాబట్టి మీరెవరు ఇక్కడికి వచ్చేటువంటి రిస్క్ తీసుకోవద్దు అనేటువంటి ఒక మెసేజ్ ఇండైరెక్ట్గా ఇటువంటి కార్యక్రమాలకు మెయిన్ ఈవెంట్స్ ముందు జరపడం ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు అనేటువంటిది ప్రతిపక్షం యొక్క మెయిన్ ఆలోచన. కాబట్టి దాన్ని గమనించాలి. ఈవేళ దాని వెనుక ఉన్నటువంటి రాజకీయ కుట్రని మీరు గమనించాలి. అదే మాదిరిగా మొన్న చూసాము, మీరు సదస్సు గురించి మాట్లాడుతూ ఉన్నారు. మాకు నిజంగానే ఆ పార్టీ వాళ్ళని ఇన్వైట్ చేయకూడదు అని ఉంటే ఆ పార్టీకి చెందినటువంటి బుట్టా రేణుక వచ్చారు, ఆ పార్టీ ఎంపీనే కదా ఆమె వచ్చారు, మాట్లాడారు, హుందాగా బిహేవ్ చేసి వెళ్ళిపోయారు. కానీ ఈమె అక్కడికి ముందుగానే మొదలుపెట్టారు. ఆ యొక్క సదస్సుకు వచ్చి మేము ఏదో రచ్చ చేస్తాము, లేదా ముఖ్యమంత్రి గారికి అర్హత లేదు, లేదా స్పీకర్ గారి మీద ఒక విపరీత వ్యాఖ్యలు చేయటం. అసలు మొట్టమొదటిసారిగా యొక్క మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమం పెట్టింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అలాంటి దాన్ని ఆహ్వానించకుండా ఆ రోజు అక్కడ పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాల నుండి కూడా స్పీకర్ వచ్చారు, బంగ్లాదేశ్ స్పీకర్ వచ్చారు, అలాగే శ్రీలంక నుంచి ప్రథమ మహిళ వచ్చారు, కెన్యా నుంచి డిప్యూటీ స్పీకర్ వచ్చారు, మన స్పీకర్ కూడా లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వచ్చారు. ఇట్లాంటి పెద్దలు వచ్చినటువంటి సభని కిట్టి పార్టీ అంటారు. అంటే తనకు ఒక పెద్ద కార్యక్రమం పట్ల ఇంతమంది రాజకీయ నాయకులు, విజేతలు, పలు రంగాల్లో ఉన్నటువంటి నిష్ణాతులు వచ్చేటువంటి ఒక కార్యక్రమం చూస్తే కిట్టి పార్టీగా అని అభివర్ణించే వాళ్ళని ఇంకా మనం ఏ విధంగా గౌరవించాలో ఇప్పుడు మాట్లాడినటువంటి కాలర్స్ కూడా చెప్పాలి, గమనించాలి. మీరు ప్రతిపక్షానికి నిధులు ఇవ్వటం లేదు అనేది అది ఎప్పుడు అలా జరగదు. ఎందుకంటే రాష్ట్రం మొన్న ప్రతిపక్షానికి నిధులు ఇవ్వకపోవటం ఏంటి? ఈ 3.5-4 దశాబ్దాలుగా రాజశేఖర రెడ్డి గారు ఏ నియోజకవర్గం నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ పులివెందుల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఇక ప్రతిపక్షానికి డబ్బులు ఇవ్వకపోవటం అనేటువంటి క్వశ్చన్ ఎక్కడ వస్తుంది? ఈరోజు గండికోట ద్వారా పులివెందులకి నీళ్ళు ఇచ్చాము, 450 కోట్ల రూపాయలు అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఆర్ఆర్ కింద పే చేయవలసి ఉంటే అది కంప్లీట్ చేసి మొత్తం దాన్ని ఆ ప్రాజెక్టుని మనం ఇనాగ్రేట్ చేసుకుంటాం జరిగింది. కాబట్టి ఎక్కడా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒకసారి ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రమంతా ఒక యూనిట్గా చూస్తారు.
ఇవాళ గతంలో రాజశేఖర రెడ్డి గారు చేసుకున్నట్టుగా ఒక పులివెందులకే ఒక ఎస్టేటో లేకపోతే పులివెందులకే కార్యక్రమాలు అనేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చేయలేదు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా అటువంటి కార్యక్రమం చేయరు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, బాబా కువైట్ నుండి. బాబా గారు. హలో, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. దయచేసి అమ్మా నా ఈ 2 క్వశ్చన్లు ఉన్నాయి. దయచేసి తెలుగుదేశం వాళ్ళు కానీ అట్లా వైఎస్ఆర్ వాళ్ళు కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ వ్యక్తిగతంగా దూషించుకునేది ఎవరమైనా కానీ మంచిది కాదమ్మా అదే. ఇంకా రెండోది వచ్చేసి రోజా విషయానికి వచ్చామా, ఆయనను సస్పెండ్ చేయడం మంచిది కానీ ఇంతకుముందు ఒక అన్న అదే మాట్లాడినాడు మంచిది కాదని. కానీ ఏరే వాళ్ళ జీవితాల్లో లేకపోయి మనం వాళ్ళ పర్సనల్ జీవితంతో మనం మాట్లాడడం అనేది చాలా తప్పు మాదే. రెండోది వచ్చేసి ఆయన మాట్లాడే భాష కనుక చాలా ఘోరంగా ఉంటుందమ్మా. ఇంతకుముందు ఇన్నేళ్ల నుంచి మేము రాజకీయాలు చూస్తున్నాం కానీ ఈ సెక్స్ సీఎం అనడము అది అనడము ఒక మహిళగా వండుకొని అలాంటి పదాలు ఆమె ఎలా వాడుతుందో అది ఆమెకే తెలియాలి. ఒకవేళ సినీ ఫీల్డ్ నుండి వచ్చింటే కనుక అది సినీ ఫీల్డ్లో ఏదన్నా పనికొస్తుందేమో కానమ్మా నిజ జీవితంలో ఇలాంటి రాజకీయాలు పెద్ద పెద్ద మేధావులు ఉండే అసెంబ్లీలో అలాంటి మాట్లాడడం అనేది ఒకవేళ ఆమెకి ఏదన్నా బాగుంటుందేమో, కాకపోతే అది సరైన పద్ధతి కాదు అంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు ఎవరు చెప్పినా, ఒక బాబా గారు చెప్పినా లేదా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పినా మహిళలు చెప్పినా రాజకీయాల్లో ఉండే ఎవరు కూడా వ్యక్తిగతమైనటువంటి దూషణలకు ఎవరూ దిక్కకూడదు. ఎప్పుడు కూడా మనం ఒక పాలసీ మీద మాట్లాడాలి, ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, రాజకీయ పార్టీల విధి విధానాల మీద మాట్లాడాలి. కానీ కొద్దిమంది మీడియా అటెన్షన్ కోసమో ప్రచార ఆర్భాటం కోసమో వ్యక్తిగతంగా దిగి దాని ద్వారా ఏదో లబ్ధి పొందాలనేటువంటి ఒక క్రీడగా మొదలుపెట్టినటువంటి కొత్త సంస్కృతి ఏదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉందో దాన్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మానుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రోజా గారి యొక్క పద్ధతి ఈ రోజును కాదు, గత 2-3 సంవత్సరాలుగా చూస్తున్నాము. ఏ విధంగా తను ముఖ్యమంత్రి గారిని, స్పీకర్ గారిని, తోటి మహిళని లేదా ఒక మహిళా మంత్రిని లేదంటే తోటి శాసనసభ్యుల్ని, ఈ మధ్య కాలంలో ఒక మహిళా జర్నలిస్ట్ని, అంటే ఎవరు అన్నా ఒక వ్యవస్థ అన్నా ఒక వ్యవస్థ అన్నా గౌరవం లేదు, లేదా ఉన్నత పదవులన్నా లేదు, ఒక వయసు ఉన్న వారిని గౌరవించాలని లేదు, పెద్దలంటే లేదు. అంటే ఎవరి మీద గౌరవం లేకుండా అంతే నేనే ఒక పెద్ద దీని కింద అంటే ఒక విఐపి సిండ్రోమ్ నుంచి ఏమైనా బాధపడే వాళ్ళు చేసేటువంటి విధంగా ఉంటుంది, విచ్ ఇస్ నాట్ గుడ్. మరో కాలర్ శ్రీనివాస్ దుబాయ్ నుండి, స్కైప్ కాలర్. శ్రీనివాస్ గారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ఇది ఈ ఆస్తుల విషయంలో వైసీపీ అండ్ టీడీపీ గొడవ పడుతున్నారు. అది ప్రజల్లో చులకనైపోతున్నారు మేడం రాజకీయంగా అందరూ. అది ఎందుకంటే మీరు టీవీలోకి వచ్చేసి మీ వాదన మీరు చెప్తున్నారు, వైసీపీ వాదన వైసీపీ చెప్తున్నారు. అది ఎట్లా ఉందంటే ఇప్పుడు మీరు కొట్టుకున్నట్టు ఆస్తులు ఒకరికొకరు, అది రాజకీయాల్లో మంచి పద్ధతి కాదండి. అది నా ఒపీనియన్. ఓకే, ఇప్పుడు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎవరు రైజ్ చేశారు? మొట్టమొదట లోకేష్ గారు మొన్న ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసినప్పుడు వారి యొక్క ఎఫిడవిట్ ఫైల్ చేశారు. ఎవరైనా ఏ రాజకీయ నాయకులైనా సరే ఒక పదవికి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీగా కానీ ఆర్ఎల్స్ లోక్సభకి కానీ రాజ్యసభ కానీ వాళ్ళు నామినేషన్ ఫైల్ చేసినప్పుడు ఒక ఎఫిడవిట్కి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి ఒక ఫార్మాట్లో ఎఫిడవిట్ ఫైల్ చేయాలి. దాంట్లో చాలా కేటగారికల్గా మూవబుల్ ప్రాపర్టీస్, ఇమూవబుల్ ప్రాపర్టీస్, ఎనీ క్రిమినల్ కేసెస్ ఆ డాక్యుమెంటేషన్ అంతా చేయాలి. ముఖ్యంగా ఆస్తుల వరకు వచ్చేప్పటికి ఈ యొక్క మూవబుల్ ప్రాపర్టీస్లో కానీ ఇమూవబుల్లో కానీ వాటి యొక్క టుడేస్ మార్కెట్ వాల్యూ ఏంటి అనేది స్పెసిఫిక్గా ఒక కాలం పెట్టారు. అందులో వాళ్ళు ఫిలప్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా, దానికి ఎవరు కూడా కామర్స్ గ్రాడ్యుయేట్ అవ్వక్కర్లేదు, మన అందరికీ తెలుసు ఇవాళ రిజిస్ట్రేషన్ వాల్యూ అని కానీ పర్చేజ్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది, మార్కెట్ వాల్యూ అనేది ఒకటి ఉంటుంది. ఇవాళ మనం ఒక ఇల్లు కొనుక్కుంటే దాన్ని రిజిస్ట్రార్ వాల్యూ ఒకటి ఉంటుంది, ఈరోజు కొన్నటువంటి వాల్యూ. దాన్ని మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో ఎప్పుడూ కూడా కొన్నటువంటి ధరని మనం చూపించుకుంటాము. కానీ మార్కెట్ వాల్యూ అడిగినప్పుడు ఆ రోజు ఉన్నటువంటిది ఎంత ఉంటే దాన్ని చూపిస్తాం. దీన్ని క్లబ్ చేసేసి వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళందరికీ ఈ విషయం పట్ల పూర్తి అవగాహన ఉన్న వాళ్ళే. ఇవాళ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో దీన్ని ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారో, ఏదో 5 నెలల్లో 22 సార్లు పెరిగినటువంటి ఇది అని ఎలా అయితే ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తెలుసు. ఇది వాళ్ళకే కాదు, ఇవాళ వ్యూవర్స్కి కూడా తెలుసు.
ట్యాక్స్ రిటర్న్స్లో ఎలా ఉంటుంది, మార్కెట్ వాల్యూ ఎలా ఉంటుంది. కానీ రెండింటినీ కలిపేసి ఇవాళ ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం. ఏ వైఎస్ఆర్ పార్టీ నాయకుడైతే తన ఎఫిడవిట్లో కూడా చూస్తే ఇవాళ సాగర్ సొసైటీలో తనకున్నటువంటి ఒక పెద్ద కమర్షియల్ ప్రాపర్టీ ఉంది, దాని విలువ 2,48,000 అని చూపించారు. మేము 5 లక్షలు ఇస్తాము, తన ఇస్తారేమో అడగండి. ఈజ్ ఇట్ పాసిబుల్? అది పర్చేస్ వాల్యూ అని చెప్పి చూపించారు, కానీ దాని మార్కెట్ వాల్యూ ఇవాళ ఎన్ని కోట్లు ఉంటుంది? కాబట్టి అది దానికి కామన్ సెన్స్ చాలు. అది దానికి ఎవరు గ్రాడ్యుయేట్స్ అక్కర్లే, లేదంటే ఎకనామిక్స్ అక్కర్లే, కామర్స్ అక్కర్లేదు. కాబట్టి ఇట్లాంటి నాయకులు ఏమంటే ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం. వాళ్ళ లోకేష్ గారు ఎమ్మెల్సీలోకి రావటం కానీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వారు రావటం అనేటువంటిది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ చేసేటువంటి ఒక చీప్ టాక్టిక్స్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి, ఉదయ్ డాలస్ నుంచి. ఉదయ్ గారు మీ ప్రశ్న అడగండి. నమస్కారం అండి రేణుక గారు. నమస్కారం అండి. ఇప్పుడు ఈ లోకేష్ గారు గురించి ఎవరో వేణుస్వామి అన్న జాతకము ఎవరు సిద్ధాంత ఎవరు ఆయన ఎప్పుడో ఫిబ్రవరి 2016 యూట్యూబ్ లో చూస్తూ ఉంటాము. అవన్నీ మనకి అనవసరం కదండి. అవన్నీ కొద్దిమంది చేసేటువంటి వాటిని పట్టుకొని దాని మీద మనం ఈవేళ అక్కడి నుంచి మీరు ఇక్కడ నుంచి మేము మాట్లాడటం అనేటువంటిది సరైంది కాదండి. ఎందుకంటే ఎవరో కొన్ని మంది ఇప్పుడు ఇవాళ మనం అందరం చూస్తున్నాం. ఐ నో వాట్ ఈస్ గోయింగ్ టు టాక్, ఆస్క్. ఓకే, రైట్. ఇప్పుడు త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అనేటువంటి ఒక హోప్, ఒక మాట వినపడుతూ ఉంది. మరి దాని మీద ఏమంటారు? నో, డెఫినెట్గా ఈ నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది మనకి పునర్విభజన చట్టంలో పెట్టినటువంటి అంశం. అలాగే ఈరోజు 2 రాష్ట్రాలు కూడా కోరుకుంటున్నటువంటి అంశం కాబట్టి దానికి ఏదైతే యాక్ట్లో అమెండ్ చేయవలసింది ఉందో దాన్ని అమెండ్ చేసి పార్లమెంట్లో పెట్టిన తర్వాత అది అతి త్వరగా చేయాలని చెప్పి మనం కోరుకుంటా ఉన్నాం. ఇటు తెలంగాణ రాష్ట్రం కానీ, అలాగే మేము ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, అలాగే ఈరోజు మా ఎంపీస్ కూడా అక్కడ వెంకయ్యనాయుడు గారిని కలిసినప్పుడు అనేక అంశాలు ఏపీకి సంబంధించి కానీ, పునర్విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటువంటి అంశం కానీ, ఇవన్నిటి గురించి చాలాసేపు వాటి మీద డీటెయిల్గా డిస్కస్ చేయటం జరిగింది. వెంకయ్యనాయుడు గారు కూడా ఇక్కడ వచ్చినటువంటి నివేదికలన్నీ కూడా కేంద్రం స్టడీ చేసిన తర్వాత అది పార్లమెంట్లో పెడతామని చెప్పారు. కాబట్టి వీఆర్ హోపింగ్ ఇట్ విల్ బి డన్ సూన్, సో దట్ 2019 ఎలక్షన్ ముందరే ఈ యొక్క పునర్విభజన అయిపోతుంది, డీలిమిటేషన్ అయిపోతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, మరో కాలర్ రామకృష్ణ కువైట్ నుండి, స్కైప్ కాలర్. రామకృష్ణ గారు నమస్తే మేడం. హలో, నమస్తే అండి. అదే ఇప్పుడు మన యాంకర్ గారు అడిగారు, మరి వైసీపీ ఎమ్మెల్యేలకి నిధులు ఇవ్వట్లేదు కదా అంటే, ఎందుకు ఇవ్వట్లేదు, మేము ఇస్తున్నాం కదా అన్నారు. అయితే మరి మీ తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి కోసమే వచ్చాము అంటున్నారు. మరి వైసీపీలో ఉన్నప్పుడు కూడా అభివృద్ధి జరిగితే మరి మీ పార్టీలోకి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటారు? మరి వాళ్ళు పోనీ వైసీపీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది డైరెక్ట్గా చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు, జగన్ మంచి చూడంటున్నారు, పార్టీ మంచిది అంటున్నారు, కానీ అభివృద్ధి కోసం వచ్చామంటున్నారు. అది ఒకసారి క్లారిటీ ఇవ్వండి. తర్వాత హలో చెప్పండి రామకృష్ణ గారు. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు తెలుసు గల్ఫ్ దేశాల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, మా పరిస్థితులు అన్నీ మీకు తెలుసు. అయితే మాకు ఇంటికాడ ఒక గేదె ఉందండి, మా అమ్మగారు మేపుతారు. దానికి చిట్టు తవుడు పెడతారు కదా, దాని మీద వచ్చే ఆదాయం దానికే సరిపోవట్లేదు. మరి లోకేష్ గారు పాలు పెరుగు అమ్ముకుని కోట్లు సంపాదించామంటున్నారు. మేము ఇది మానేసి ఈ మాట నా కాడి నుంచి ఇంటికి వచ్చి పాలు వ్యాపారం చేద్దారా, లేకపోతే ఇంకో 2 గేదెలు కొనుక్కుందారా అనుకుంటున్నాం. గేదెల వల్ల లాభం అయితే లేదు. మరి మేపివాడికి అమ్మేవాడికి లాజిక్ ఒకటి. వీళ్ళు అంటే ఎందుకు వస్తున్నారు అంటే, డెఫినెట్గా ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి సంక్షేమం కానీ, ఈవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఇంకా ఏ నాయకుడు ఉన్నా కూడా చేయలేనటువంటి మంచి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమానికి ఎట్లా అడ్డం పెట్టాలి, న్యాయపరంగా ఎలా చిక్కులు తీసుకురావాలి. ఈవేళ చూస్తున్నాం, రాజధాని నిర్మాణం అమరావతిలో చేపట్టిన తర్వాత ఏదైతే ల్యాండ్ పూలింగ్ ద్వారా అక్కడ 33,000 ఎకరాలని సేకరించిన తర్వాత ఒక భవిష్యత్తుకి ఒక మానవ నిర్మిత నగరాన్ని మనం ఒకటి చరిత్రలో ఉండిపోయేలాగా చేయాలనేటువంటి కార్యక్రమం పూనుకున్న తర్వాత వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినటువంటి ఎన్ని ఇబ్బందులు మనందరం చూస్తూ ఉన్నాము.
చివరికి అక్కడ వెళ్ళి కొద్దిమంది రైతుల్ని రెచ్చగొడతారు, రైతులతో కోర్టులో కేసులు వేయించుతారు, గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేయించుతారు, మళ్ళీ లేదంటే హైకోర్టుకి వెళ్ళారు, చివరికి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. అలాగే అక్కడ లోకల్గా కొన్ని పంటలు తగలబెట్టేసి మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్తారు. అలాగే ఇప్పుడు పోలవరం మీద చూస్తే పోలవరంలో అక్కడ వెళ్ళి నిర్వాసితులను రెచ్చగొడతారు. ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడ మెగా ఫుడ్ పార్క్ అంటే అక్కడికి వెళ్ళి దాన్ని రెచ్చగొట్టి అక్కడ కొద్దిమంది మహిళల్ని వాళ్ళని అక్కడ ఆ ఇండస్ట్రీ అక్కడ పెట్టుబడులు రాకుండా చేస్తారు. అలాగే ఈస్ట్ గోదావరికి వెళ్తే అక్కడ దివీస్ ఫార్మా రాకూడదని చెప్పి అక్కడ ఒక ధర్నా చేస్తారు. మళ్ళీ భోగాపురం వెళ్తారు, అక్కడ ఎయిర్పోర్ట్ రాకూడదంటారు. ఇక్కడ మచిలీపట్నం వస్తారు, ఇక్కడ పోర్టు రాకూడదంటారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, ఉద్యోగాలు రాకూడదు, పెట్టుబడులు రాకూడదు. ఇవన్నీ వస్తే అక్కడ ప్రాంతం డెవలప్ అయితే ప్రజలు మనల్ని పట్టించుకోరు. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. కాబట్టి మనం ఏదో ఒక విధంగా ఇక్కడ అభివృద్ధి జరగకూడదు అనేటువంటిది వాళ్ళ టార్గెట్. న్యాచురల్లీ ఇవన్నీ చూసిన తర్వాత ఒక ఏవగింపు కలిగి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా న్యాచురల్గా ఇంత కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రికి సంఘీభావం తెలియజేయాలి తప్ప మనం అందులో అక్కడ అమృతం చిలుకుతా ఉంటే మనం విషం చుక్క యాడ్ చేస్తామనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రతిపక్ష కార్యక్రమాన్ని డెఫినెట్గా తిప్పికొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఆ బాధ్యత ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఇటువైపు వస్తున్నారు. దాన్ని మనం పాజిటివ్గా చూడవలసినటువంటి అవసరం ఉంది. ఓకే, మరో కలర్ నాగరాజు షికాగో నుండి. నాగరాజు గారు హలో రేణుక్ గారు చెప్పండి. నాగరాజు గారు నా క్వశ్చన్ ఏంటంటే యాక్చువల్గా మీరు క్వశ్చన్ ఫుల్గా అయిన తర్వాత ఆన్సర్ చేయండి. యాక్చువల్గా నేను జాబ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 15 years అయింది అండ్ మంచి జాబే చేస్తున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. ఒక ఇల్లు కట్టుకోవడానికి ఏదో కొంత సంపాదించుకోవడానికి సరిపోతుందే కానీ ఈ రాజకీయ నాయకులు ఎలా అండి కోట్లు సంపాదిస్తున్నారు. అది మీ పార్టీ అన్నా అయ్యుండొచ్చు, అపోజిషన్ జగన్ పార్టీ అన్నా అయ్యుండొచ్చు. కానీ మీరు వాళ్ళపైన బురద చల్లడం, వాళ్ళు మీ పైన బురద చల్లడమే కానీ కామన్ పీపుల్ కి అసలు మేము ఒక ₹1 కోటి చూడడానికి ఎంతో కష్టపడుతున్నాం. విదేశాల్లో వచ్చి సంపాదించినా కూడా ₹1 కోటి సంపాదించలేకుండా పోతున్నాం. అది ఓన్లీ రాజకీయ నాయకులకి ఎలా పాసిబిలిటీ అవుతుందండి? కోట్లు అసలు ఒక 5 months లో 300 crores అది ఎలా వచ్చిందో మీరు ఏదో కన్క్లూషన్ చెప్తారు, వాళ్ళు ఏదో చెప్తారు. కానీ అన్ని కోట్లు సంపాదించడానికి ఎలా పాసిబిలిటీ అవుతుంది రాజకీయ నాయకులకి? నాగరాజు గారు ఒకటి గమనించాలి, అందరికీ కోట్లు ఉండట్లేదు, అందరూ లేదంటే ఇలా ఉండట్లేదు. అన్ని రంగాల వాళ్ళు ఉంటారు. రాజకీయాలంటే సామాన్యుల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటారు. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళది కనిపించవచ్చు, లేదా మామూలుగా రైతు వారి కుటుంబాల వచ్చినప్పుడు కనిపించకపోవచ్చు. తప్ప ఎవరికో కూడా రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళందరూ కూడా కోట్లు సంపాదిస్తున్నారు అనేటువంటిది కరెక్ట్ కాదు. కొద్దిమంది ఉండొచ్చు, గతంలో కొద్దిమంది ఉండటం మూలంగా ముఖ్యంగా ఆ యొక్క ఆరోపణలతోటి ఇప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి రాజకీయ పార్టీలు నాయకులు ఉన్నటువంటి దగ్గర డెఫినెట్గా అటువంటి అపోహలు రావటం సహజం. కానీ ఇవాళ అటువంటి అవినీతి అన్ని రాష్ట్రాల్లో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని రాజకీయ పార్టీల్లో ఉండదు. మీరు అది కూడా ఏ పార్టీ యొక్క ఎమ్మెల్యేస్ ఎట్లా ఉంటున్నారు అనేటువంటిది కూడా మీరు గమనించాలి. ఓకే, మరో కలర్ విలాస్ న్యూజెర్సీ నుండి స్కైప్ కాలర్. విలాస్ గారు నమస్కారం అండి. రేణుక గారు నమస్కారం. మాట్లాడుతున్నా నైస్ స్పోక్స్ పర్సన్. నాకు క్వశ్చన్ ఏంటంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 5 ఏళ్ళు పాలన మీకు ఇచ్చినప్పుడు 5 ఏళ్లలో చేసే అభివృద్ధిని బట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటంటే అటు అపోజిషన్ కానీ వీళ్ళు కానీ ఓన్లీ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఆలోచిస్తున్నారు తప్పించి నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నారు అంటే మై క్వశ్చన్ ఈస్ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేసిన కార్యక్రమాల చిట్టా, తర్వాత ఒక శ్వేతపత్రం అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంత నిధులు ఇచ్చింది, రాష్ట్ర గవర్నమెంట్ నుంచి అంటే ఇంతకుముందుకు ఏంటంటే మనకు లోటు బడ్జెట్ అని ఒక వర్డ్ ఉంది. ఇప్పటి వరకు లోటు బడ్జెట్ ఎంత, అలాంటి దాని మీద ఎలాంటి శ్వేతపత్రం ఇవ్వలేదండి ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. సో మీ తరఫున మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఒకసారి అంటే ఏదైతే సంవత్సరానికి ఒకసారి ఆస్తుల ప్రకటన చేస్తున్నారు కదా, అలాగే రాష్ట్ర బడ్జెట్ కూడా ఎంత గవర్నమెంట్ ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్స్ ఏంటిది, రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్ట్స్ ఏంటిది, దాంట్లో కంట్రిబ్యూషన్ ఏంటిది? థ్యాంక్ యూ అండి. విలాస్ గారు, ఇప్పుడు వారు అంటే డెఫినెట్గా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తేనే ఇప్పుడు అనుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వాలి. అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందంటే ఉదాహరణకు మేము ఒక విజన్ పెట్టుకున్నాము, ఏది 2023 నాటికి ఈ దేశంలోనే
3 అగ్ర రాష్ట్రాల్లో ఒకటిగా ఉండాలి ఏపీ అని. అలాగే 2029కి టాప్ స్టేట్ కింద ఉండాలి. 2050 కల్లా ఇది మోస్ట్ డెవలప్డ్ స్టేట్గా ఉండాలి. మొత్తం విదేశాల్లో ఉన్నటువంటి మెయిన్ సిటీస్ తోటి ఇది కాంపీట్ చేయగలిగేటువంటి స్థాయికి ఎదగాలి అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. కాబట్టి ఆ దిశగా ఈవేళ చూస్తే ఇరిగేషన్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, అగ్రికల్చర్లో కానీ, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్లో కానీ ఈ విధంగా అన్ని కార్యక్రమాలను ఒక మిషన్ మోడ్లో తీసుకెళ్తున్నటువంటిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అసలు ఫస్ట్ టైం హ్యాపీ ఏపీ అని పెట్టాము. అంటే ఒక 15 అంశాల పట్ల ప్రతి సామాన్య కుటుంబానికి కూడా, పేద వర్గాలకు కూడా 10,000 రూపాయల ఆదాయం తగ్గకుండా నెలసరి ఒక కుటుంబానికి ఉండాలి అంటే ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనేటువంటిది పెట్టుకొని ఆ యొక్క 15 పాయింట్ ఫార్ములాతోటి ఇవాళ ముందుకెళ్తున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్. అవన్నీ కూడా మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చేప్పటికి బడ్జెట్ అంటేనే లెక్కలు. మనకు ఏదైతే ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్ ఎంత అనేటువంటిదే బడ్జెట్. అందులో అన్ని రకాల సోర్సెస్ ఉంటాయి. మన స్టేట్ నుంచి ఎంత రెవెన్యూస్ వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా మన బడ్జెట్ చూస్తే డెఫినెట్గా అందులో ఫిగర్స్ అన్నీ వస్తాయి. ఆ డాక్యుమెంట్ను మీరు స్టడీ చేయగలిగితే, ఎందుకంటే అది రేపు 13వ తారీఖు నాడు మన ఆర్థిక మంత్రి ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెడతారో అది కానీ మీరు పూర్తిగా దాన్ని విన్నట్లయితే డెఫినెట్గా మీకు అందులో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయి. మన గ్రోత్ రేట్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ బడ్జెట్ ఎంత ఉంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, తర్వాత ఏ ఏ రంగాల నుంచి మనకి ఇన్కమ్ ఎక్కువగా వస్తుంది, అలాగే మనకున్నటువంటి బడ్జెట్ అలొకేషన్స్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, అలాగే వెల్ఫేర్కి ఎంత పెట్టాలనుకుంటున్నాం, ఇవన్నీ కూడా రేపు వచ్చేటువంటి బడ్జెట్లో ఉంటాయి. మీరు ఆ రోజు 13th నాడు మీరు ఆఫీస్కి లీవ్ తీసుకొని చూడండి, లైవ్లో వస్తుంది. డెఫినెట్గా యూ విల్ గెట్ వీటన్నిటికి కూడా సమాధానాలు దొరుకుతాయి. ఓకే, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అంటుంది టీడీపీ. కానీ ఎమ్మెల్యే కోటాలో నారా లోకేష్కు ఎమ్మెల్సీ సీటును ఎలా ఇస్తారనేది విపక్షాల విమర్శ. ఏమంటారు? ఇప్పుడు లోకేష్ గారిది యాక్చువల్గా వారసత్వం కింద రాదు. వారసత్వం అంటే ఎప్పుడు, ఇవాళ లోకేష్ గారు గత 6 సంవత్సరాలుగా వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు. పార్టీలో అనేక స్థాయిల్లో పనిచేసినటువంటి వ్యక్తి లోకేష్ గారు. వారేమీ ఆల్ ఆఫ్ ఏ సడన్ అవ్వలేదు. మొట్టమొదట కార్యకర్తల సంక్షేమ దానికి ఒక కన్వీనర్గా పనిచేశారు. మొట్టమొదటిసారిగా ఈ భారతదేశంలోనే అతి తక్కువ పార్టీలు, ఇంత కార్యకర్తలు, ఇంత మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ ఏంటి అంటే అది తెలుగుదేశం పార్టీ. ఈరోజు 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారంటే తెలుగుదేశం పార్టీకి ఒక సైన్యం. అది తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం, ఒక వ్యవస్థ, ఒక సైన్యం. అది ఈ యొక్క వీళ్ళందరికీ సంబంధించి ఒక గ్రాస్ రూట్ లెవెల్లో, అంటే బూత్ స్థాయి నుంచి గ్రామ మండల నియోజకవర్గ స్థాయి వరకు, అలాగే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు ఉన్నటువంటి అనేక మంది, కొన్ని లక్షల మందిని కోఆర్డినేట్ చేసేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మన లోకేష్ గారు చేపట్టారు. ఆ తర్వాత వారికి ఎలివేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వారిని జనరల్ సెక్రటరీగా చేయటం జరిగింది. జనరల్ సెక్రటరీగా 2 సంవత్సరాలు అద్భుతమైనటువంటి పనితీరుని వారు చూపించారు. అట్ ది సేమ్ టైం హీ ఆల్సో హ్యాస్ గుడ్ ఎక్స్పీరియన్స్. నాట్ ఓన్లీ ఒక రాజకీయ కుటుంబం నుండి వచ్చినటువంటి వ్యక్తి లోకేష్ గారు. తాతగా వారు పుట్టక ముందరే ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారికి ఒక మనవడుగా ఉన్నారు. కాబట్టి ఇంట్లోనే వారి యొక్క జీన్స్లోనే రాజకీయం ఉంది. కాబట్టి వారసత్వం కింద ఎలా తీసుకుంటాము? వారికి అదే కాదు, ఇవాళ వారి యొక్క ఎడ్యుకేషన్ కానీ, వారి యొక్క యాటిట్యూడ్ కానీ, వారి యొక్క అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కానీ, ఆర్గనైజింగ్ స్కిల్స్ కానీ, ఒక టీమ్ బిల్డింగ్ కానీ, ఒక హ్యూమిలిటీ అంటే ఒక తగ్గి ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక నాయకత్వానికి ఉండవలసినటువంటి, నాయకుడికి ఉండవలసినటువంటి అన్ని లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి లోకేష్ గారు. కాబట్టి అండ్ ఇన్ని లక్షల మంది కోరిక గతంలోనే తీసుకోమని ఎన్నో సందర్భాల్లో ప్రెషర్ ఉన్నప్పటికీ, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికే ఆలస్యం చేశారు. యాక్చువల్గా ఎప్పుడో లోకేష్ గారికి ఫస్ట్ ఇయర్లోనే తీసుకొని ఉండవలసింది. కానీ అది ఇప్పటికి కొంత డిలే అవటం మూలంగా ఇప్పుడు తీసుకొని ఈ రాష్ట్ర ప్రజలకు మరింత సేవ చేయాలి. అటువంటి యంగ్స్టర్స్ రావాలి, కొత్త ఆలోచనలు ఉన్నటువంటి వారు రావాలి. వారికి విదేశాల్లో కూడా అంత అనుభవం ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒక కొత్త రాష్ట్రానికి రావాలి అంటే డెఫినెట్గా యంగ్ బ్లడ్ రావాలి, యంగ్ థాట్స్ రావాలి. కాబట్టి ఈజ్ డెఫినెట్లీ అన్ ఎసెట్ టు ది పార్టీ. సో లోకేష్ గారు రేపు మంత్రిగా ఇంకా వారు పదవి చేపట్టిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువతకి డెఫినెట్గా వారు ఒక ఐకాన్గా ఉంటారని చెప్పి మేము అందరం కూడా ఆశిస్తున్నాం. బికాజ్ ఈజ్ గాట్ దట్ కైండ్ ఆఫ్ ఎబిలిటీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఉండాలి లీడర్షిప్. ఓకే, విజయ్ కుమార్ షాంఘై నుండి మరో స్కైప్ కాలర్. విజయ్ కుమార్ గారు, మీ క్వశ్చన్. హలో చెప్పండి విజయ్ కుమార్ గారు. రేణుక గారు ప్లస్ టీవీ9 గారికి థ్యాంక్స్ అండి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నందుకు. నా మెయిన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ది ఏంటంటే, ఇప్పుడు ఈ మనీ గురించి అని చెప్పేసి ఇద్దరు
అటు వైఎస్ఆర్సీపీ జగన్, ఇటు మన లోకేష్ ఇలా మాటల యుద్ధం చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఒక కాలర్ అడిగాడు, ఏమడిగాడంటే ఒక డబ్బులు సంపాదించడానికి ఇంత కష్టం అవుతుంది, మరి మీకు ఎంత ఈజీ ఎట్లా అవుతుందని. దానికి ప్రాపర్ ఆన్సర్ రాలేదు మీ దగ్గర నుంచి. ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు, మీరు అంత పాజిటివ్ వేలో లోకేష్ గారిని పొగుడుతున్నారు కదా, నిజంగా అతనికి అంత ఎబిలిటీ ఉందంటారా? దీనికి నాకు ప్రాపర్ ఆన్సర్ కావాలండి. ఇంకోటి ఏంటంటే లోకేష్ గారు అంటే ఫ్యూచర్లో మంత్రి ఈ పొజిషన్స్ కావాలని చెప్పేసి తనని అంటే డైరెక్ట్గా ఎలక్షన్స్ ద్వారా రమ్మనండి. ఇలా ఎమ్మెల్సీ కోటాలో రావడం అది సబబు కాదని నేను అనుకుంటున్నాను. బట్ ఓకే, అతను యుఎస్ లో చదివాడు, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఒప్పుకుంటాను. యంగ్ బ్లడ్ కావాలని మీరు అంటున్నారు, నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఏంటంటే అతను త్రూ ఎలక్షన్స్ ద్వారా వస్తే అది నిజమైన గెలుపండి. ఇది నా ఒపీనియన్. ఇప్పుడు డబ్బులు ఎలా చేయాలనేది అడుగుతా ఉన్నారు. అది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ ఈ వేదికకి వచ్చినప్పుడు అడిగితే ఐ థింక్ దే ఆర్ ది రైట్ పీపుల్ టు టెల్ యూ హౌ టు మేక్ మనీ ఈజీలీ అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అది అని ఒక చిట్కాలు తెలియదు. మాకు వి ఓన్లీ నో టు ఎర్న్ ద హార్డ్ వే. అది రాయల్గా ఎర్న్ చేస్తమే తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలుసు. కాబట్టి మీకు ఉన్నటువంటి ఎలా డబ్బులు కోట్లు సంపాదించాలి రాజకీయాల్లో అనేటువంటిది ఓన్లీ వైఎస్ఆర్సీపీ యొక్క నాయకులు, ఆ అధినేత యొక్క పేటెంట్. కాబట్టి వెన్ దే కమ్ ఫర్ దిస్ షో ప్లీజ్ ఆస్క్ దెమ్. అండ్ సెకండ్ థింగ్, లోకేష్ గారికి ఎమ్మెల్సీ, లోకేష్ గారు డెఫినెట్గా హీఈస్ ఎలిజిబుల్. ఇప్పుడు ఏ విధంగా రావాలి అనేటువంటిది ఇట్స్ అ డిస్క్రిషన్ ఆఫ్ ది పార్టీ ప్రెసిడెంట్, అంతే తప్ప అలా అంటే మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా చేశారు, వన్ ఆఫ్ ది బెస్ట్ రిఫార్మిస్ట్. వారు ఆ విధంగా వచ్చి మరి ప్రైమ్ మినిస్టర్గా 10 సంవత్సరాలు ఉన్నటువంటిది, మనం దాన్ని ఎలా కాదంటాం? మీ యొక్క పెద్దల సభలు అంటేనే ఇంటెలెక్చువల్స్ రావాల్సినటువంటిది, ఎడ్యుకేటెడ్ వాళ్ళు రావాల్సినటువంటి సభ. కాబట్టి ఏ విధంగా వచ్చారు అనేటువంటిది కాదు, వారి యొక్క పనితీరు ఏంటి, వారికి ఉన్నటువంటి అర్హతలు ఏంటి, వారు వచ్చిన తర్వాత ఇంకా ప్రజలకు ఏ విధంగా చేస్తారనే దాని మీద ఉంటుంది తప్ప వారు ఇలా రాకూడదు అలా రావాలి అనేటువంటిది వీ హ్యావ్ నో రైట్ టు సే ఇట్లనే రావాలి అట్లనే రావాలి అనేటువంటిది. సో కైండ్లీ ఐ రిక్వెస్ట్ దెమ్ టు టేక్ ఎ నోట్ ఆన్ దట్. ఓకే, ఓటుకు నోటు కేసు నుంచి బయటపడేందుకే ప్రత్యేక హోదాను కేంద్రానికి చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టేశారు అనేది ప్రతిపక్ష విమర్శ. ఏం చెప్తారు? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బురదలో పడి ఉన్నారు, వాళ్ళది కడుక్కుంటాం చేతగాక వాళ్ళకి మనల్ని ఎదుట ఉన్నటువంటి నాయకులను కూడా ఈక్వేట్ చేయాలి అంటే మనం మనది కడుక్కోలేం. కాబట్టి ఇంకొంచెం బురద వాళ్ళ మీద కూడా వేసి మేము మీరు ఒకటే అనేటువంటి భావన ప్రజల్లో తీసుకురావాలి అనేటువంటిది వాళ్ళ యొక్క ఆలోచన. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క చరిత్ర ఏంటి? 40 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారు. అనేక సందర్భాల్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 36 కమిటీలు వేశారు, కమిషన్లు వేశారు, కోర్టులకు వెళ్ళారు, విజయమ్మ గారు కూడా కోర్టుకు వెళ్ళారు, చివరికి సుప్రీంకోర్టుకు వెళ్ళారు, అన్నీ వెళ్ళారు. చివరికి ఏమైంది? వాళ్ళకి కోర్టు మొట్టికాయలు వేసింది. అసలు మీకు ఇది పొలిటికల్ దీంట్లో ఇది పసలేనటువంటి కోర్టులు ఎందుకు వేస్తున్నారు, రాజకీయంగా మీరు దీనికోసం వేస్తున్నారు అనేటువంటి కోర్టు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇవాళ ఏమీ లేనటువంటి కేసులో దాన్ని ఒక క్రియేట్ చేసి ప్రతిరోజు కూడా దాని మీద చర్చ పెట్టి లేదంటే ఒక దురుద్దేశం ఆపాదించి చేసేటువంటి ఈ వైఎస్ఆర్ పార్టీ చేసే ఈ కుట్రని ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఈ విషయంపై సుప్రీంకోర్టు విచారణకు కూడా స్వీకరించింది. అదే అంటున్నాను, అది దేని మీద విచారణ స్వీకరించింది? యాక్చువల్లీ వీళ్ళు వెళ్ళింది ఏంటి? ఇక్కడ హైకోర్టు, ఆ కోర్టు ఏదైతే లోవర్ కోర్టు ఇచ్చిందో ఆ తీర్పు మీద హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కొట్టేస్తూ కొన్ని కామెంట్స్ కూడా చేయటం జరిగింది. ఏదైతే ఈ కేసు ఆ రామకృష్ణారెడ్డి వేశారో అది సెక్షన్ 12 ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద ఇది అసలు ఆ పరిధిలోనికి రానటువంటి కేసు. మీరు పరిధిలోనికి రానటువంటి అంశాన్ని పట్టుకొని ఇక్కడికి రావటం, దాని మీద కోర్టు ఇవ్వటం అనేటువంటిది సరైనది కాదు అని చెప్పి కొట్టేయటం జరిగింది. ఇవాళ దాని మీద అడ్మిట్ చేసినంత మేము డెఫినెట్గా దాంట్లో మాకు ఉన్నటువంటి దాని ప్రకారం మేము న్యాయస్థానానికి నివేదిస్తాం. ఇవన్నీ నిలబడవు. గతంలో కూడా ఎలా అయితే చేశారో ఇది కూడా ఇట్స్ వన్ మోర్ కేస్ లైక్ దట్. ఓకే, మరో కాలర్ రాము హైదరాబాద్ నుండి. రాము గారు నమస్కారం అండి. మీ క్వశ్చన్. నమస్కారం అండి. మీ ఇద్దరికి మొదటగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అండి. రీసెంట్ గా నెక్స్ట్ ఇక్కడ నేను చాలా స్పష్టంగా నేను యాక్చువల్ గా ఎక్కువ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. ఎంతో మంది కాలర్స్ మాట్లాడతారు. మీ నుంచి దయచేసి నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎస్ ఆర్ నో. నేను అడిగిన ప్రశ్నలకి నాకు ఐ డోంట్ వాంట్ 2 మార్క్స్ ఆన్సర్ ఆర్ 5 మార్క్స్ ఆన్సర్, 1 మార్క్ ఓన్లీ. ప్లీజ్
ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ విత్ సో మచ్. ఓకే, మీ క్వశ్చన్ అడగండి. ఓన్లీ అడుగుతానమ్మా, జస్ట్ ప్లీజ్ ఎస్ ఆర్ నో అంతే. ఆ రెండిట్లో ఒకటే మీతో నాకు చెప్పాలి మీ నుంచి. బిఫోర్ టు దట్ అమ్మా, ఈవెన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ టు ద రెస్పెక్టెడ్ హానర్ మన యాంకర్ ఆల్సో, అమ్మా మీరు రైట్ టైంలో అవసరమైన టైంలో మీరు ఇన్వాల్వ్ అవుతారో దట్ ఈస్ వెరీ గుడ్. యూ ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ ఇంతకు ముందు రెస్పెక్టెడ్ మన రేణుక్ గారు మాట్లాడిన సమాధానం చెప్పినప్పుడు, ఒక రెస్పెక్టెడ్ ఫ్రెండ్ ఇంతకు ముందు నాకంటే ముందు మాట్లాడిన కాలర్ మాట్లాడినప్పుడు ఆయన అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ ఆస్తుల విషయం ప్రశ్న అడిగినప్పుడు అమ్మా, మీరు జగన్మోహన్ రెడ్డికి అడిగితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి అడగవలసినప్పుడు అక్కడ వచ్చినప్పుడు అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తాడు, అక్కడ ఉన్న ప్లేస్ లో సమాధానం చెప్తారు. కానీ మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అడగండో కాకపోతే ఇంకోళ్ళకి అడగండి అన్నో తప్పు. మీరు ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం అక్కడ కూర్చున్నందుకే సమాధానం చెప్పవలసిన బాధ్యత మీది. అది రైట్ ఆన్సర్, అది ఆన్సర్ కరెక్ట్ కాదు. అది నిజంగా ఐ ఫీల్ అంటే మాకు తెలియదు కదా వారు ఏ విధంగా సంపాదిస్తున్నారంటే, మరి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాకెవరికి తెలియదు అని చెప్తున్నాను. హౌ కెన్ ఐ సే హౌ టు మేక్ మనీ అనేటువంటి, ఐ డోంట్ నో హౌ టు మేక్ మనీ త్రూ పాలిటిక్స్, హౌ కెన్ ఐ టెల్ హిమ్? సో దట్స్ వాట్ ఐ సెడ్. ఓకే, నెక్స్ట్ ప్రత్యేక ప్యాకేజ్ విషయంలో చట్టబద్ధత అనేది కేంద్రం నుండి ఇప్పటివరకు ఒక క్లారిటీ రాలేదు అనే ఒక ఆందోళన కూడా ఉంది. ఎందుకు ఆలస్యం అవుతుంది? సో డెఫినెట్గా దాన్ని పర్సూ చేస్తూ ఉన్నాం. మా ఎంపీస్ అందరూ కూడా, అలాగే అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు సుజనా చౌదరి గారు కానీ, అశోక్ గజపతి రాజు గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులతో, ఎస్పెషలీ ఫైనాన్స్ మినిస్టర్ అక్కడ అరుణ్ జైట్లీ గారితో మాట్లాడుతూ ఉన్నారు. దీనికి అతి తొందరలో ఏదైతే అసిస్టెన్స్ అనౌన్స్ చేశారో దానికి చట్టబద్ధత ఇవ్వండి అని చెప్పి. సో లాస్ట్ క్యాబినెట్లో ఏమన్నారు, అది లాస్ట్ మినిట్లో టేబుల్ చేశారు కాబట్టి టైం లేదు, వీళ్ళు దాని తర్వాత చూస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు సెషన్స్ మొదలయ్యాయి కాబట్టి ఈ రోజు నుంచి, నిన్న కూడా మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. సుజనా చౌదరి గారు అందరు ఎంపీస్తో కూడా కోఆర్డినేట్ చేయడం జరిగింది. అంతా ఒక ఎంపీస్ని కూడా 3-4 టీమ్స్ కింద పెట్టి ఈ యొక్క సెషన్స్ అయిపోయేలాగా ఒక్కొక్క టీము కొద్దిమంది మంత్రులను వెళ్ళి కలవటం, ఆ కన్సర్న్డ్ మినిస్టర్స్ తోటి మాట్లాడటం, అలాగే మనకి ఏమేమి ఇంకా రావాల్సిన పెండింగ్ ఏముందో అవన్నీ కూడా ఫాలో అప్ చేయటం. కాబట్టి వీటన్నిటిలో భాగంగా డెఫినెట్గా వి ఆల్సో ఇన్సిస్ట్, ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్ అయిపోయేలోగానే ఏదైతే ఈ యొక్క చట్టబద్ధత ఇవ్వవలసినటువంటి అవసరం ఉందో దాని మీద వీఆర్ ఎట్ ఇట్. మేము దాన్ని కాన్స్టెంట్గా పర్సూ చేస్తూ ఉన్నాము. దాంతో పాటుగా అనేక అంశాలు ఏవైతే పునర్విభజన చట్టంలో ఇంకా పెండింగ్లో ఉన్నాయో వాటన్నిటిని కూడా మేము నెరవేర్చాలని చెప్పి చేస్తూ ఉన్నాం. కాబట్టి వీఆర్ హోపింగ్ దట్ ఈ యొక్క బడ్జెట్ సెషన్ అయిపోయేలోగానే అవి కూడా కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం. ఓకే, మరో కాలర్ రామారావు, స్కైప్ కాలర్ హైదరాబాద్ నుండి. రామారావు గారు, బ్రహ్మారావు గారు. హలో, ఎస్, మీ ప్రశ్న అడగండి. హలో, చెప్పండి రామారావు గారు. బ్రహ్మారావు అండి. ఎస్, బ్రహ్మారావు గారు, మీ ప్రశ్న అడగండి. ఫస్ట్ క్వశ్చన్ అండి, నేను లాస్ట్ టైం మన ఎన్నికలు జరిగినప్పుడు అప్పుడే ఫస్ట్ ఓటు హక్కు వచ్చింది. హలో, చెప్పండి. మన తెలుగుదేశం పార్టీకి వేసాయండి. బట్ ఈ 3 years అవలో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, వేసినందుకు చాలా బాధపడ్డా అండి. ఓటు వేసినందుకు బాధపడ్డాను. ఎందుకంటే నేను రీసెంట్గా ఎంప్లాయ్ అయ్యాను. ఆయన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కాంచి ఏమేమి జరిగినాయో మొత్తం మీకు అన్ని కనబడుతున్నా కానీ మీకు ఇప్పటికీ మీరు సపోర్ట్గా మాట్లాడుకుంటున్నారు మిమ్మల్ని మీరు. బట్ అందరికీ బయట తెలుస్తుంది ఏం జరుగుతుంది ఏంటనేది. ఎగ్జాంపుల్ వనజాక్షి కేసు కానీ, లేకపోతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో జరిగింది కానీ, లేకపోతే ఇది ప్రత్యేక హోదా గురించి అడగడానికి వెళ్తే విద్యార్థులను కొట్టించడం కానీ, ఇలా ఇవన్నీ జరిగినాయి ఈ 3 years ఆఫ్ టైంలో. నెక్స్ట్ రామారావు గారు, ఓకే, చాలా ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు. సూటిగా మీరు ఏం అడగాలనుకుంటున్నారో ఆ ప్రశ్న అడగండి. జగన్ వృద్ధి రేటు మొన్న మాట్లాడారు కదండి, అన్ని రాష్ట్రాల్లో పోలిస్తే మన రాష్ట్రం వృద్ధి రేటు చాలా ఇది ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అన్నారు. అది ఎలా సాధ్యమైంది? ఆయన కరెక్ట్ గా ఇచ్చారు కదా మీకు ఎక్స్ప్లెనేషన్, మొత్తం ఇచ్చారో లేదో ఇప్పుడు చెప్తాను. బ్రహ్మారావు గారు, ఒక 2 నిమిషాలు వినండి మీరు. ఒకటి, మీరు చెప్పినటువంటి వృద్ధి రేట్ల గురించి. వృద్ధి రేట్ అనేటువంటిది ఏదో మనము వేసినటువంటి లెక్కల్ని చూసి పాస్ చేస్తే అది ఫైనల్ అయ్యేటువంటిది కాదు. అది దానికి ఒక కేంద్ర ప్రభుత్వంలో ఒక సపరేట్ ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ అప్రూవల్ చేయాలి. మనకి ఏదైతే ఏ రంగాల్లో ఎంత ఇన్కమ్ పెరిగింది, ఎంత గ్రోత్ రేట్ వచ్చింది అనేటువంటిది, అటు జీడిపి కానీ జిఎస్డిపి కానీ ఇవన్నిటికీ కొన్ని ఏజెన్సీస్ చేసేటువంటి కార్యక్రమం. ఇట్స్ నాట్ ఇండివిజువల్లో ఒక పార్టీ చేసేటువంటిదో ఒక మినిస్ట్రీ చేసేటువంటిది కాదు. కాబట్టి మీరు అదొకటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.
ఇవాళ దేశం యొక్క యావరేజ్ 7.2 ఉన్నప్పుడు డెఫినెట్గా మనం 10.99 గ్రోత్ రేట్ తీసుకొచ్చాము. అలాగే మన దగ్గర వచ్చేప్పటికి అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీలో వచ్చింది. డెఫినెట్గా ఇవన్నీ కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చేప్పటికి మీరు చెప్తున్నారు ఓటేసాము ఇవాళ చాలా బాధపడుతున్నానని. మీరు ఎటువంటి సందేహం, మీరు బాధపడిన అవసరం లేదు. యూ షుడ్ ఫీల్ ప్రౌడ్. మీరు ఈ యొక్క ఒక మంచి నాయకుడికి మీరు ఓటేసామని చెప్పి ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే ఈవేళ మొట్టమొదటిసారిగా ఇంత ఆర్థిక లోటు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో 45 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. 200 రూపాయలు ఇచ్చేటువంటి పెన్షన్ని 1000 రూపాయలు ఇస్తున్నాం. ఏ రాష్ట్రంలోనూ లేదు మన ఇన్ని లక్షల మందికి ఇంత ఆర్థిక లోటుతో ఇచ్చేటువంటి కార్యక్రమం. సో ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. అలాగే ఈవేళ రైతు రుణమాఫీ దేశంలో ఎక్కడా జరగలేదు. అంటే ఆర్థికంగా బలమైనటువంటి రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా ఏ రాష్ట్రంలోనూ ఇన్ని వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీకి చేసినటువంటి సంఘటన లేదు. సో ఫర్ దట్ యూ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. ఇవాళ డ్వాక్రా మహిళలకి ఒక్కొక్క మహిళకి ఇవాళ 10,000 రూపాయల చొప్పున ఇష్టమే కాకుండా వాళ్ళకు ఒక పెట్టుబడి నిధి కింద కానీ వాళ్ళని ఇంకా బ్యాంక్స్తో అనుసంధానం చేయటం కానీ భవిష్యత్తులో పూర్తిగా సాధికారత తీసుకురావడానికి ఒక కార్యక్రమం చేస్తున్నామంటే ఇవాళ దానికి మీరు ఓటేసినందుకు యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ ఫర్ దాట్. అలాగే ఇవాళ ఇన్ని మన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఒక రాష్ట్రానికి రాజధాని ఎక్కడో చెప్పినటువంటి ఒక రాష్ట్రంలో ఇవాళ 3 సంవత్సరాలు అయ్యే నాటికి అసెంబ్లీని నిర్మించుకున్నాం, సెక్రటేరియట్ నిర్మించుకున్నాం, ప్రజల వద్దకు వెళ్ళాము, పరిపాలన తీసుకెళ్ళాం, అక్కడ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాం, పోలవరం నిర్మాణం కంప్లీట్ చేయబోతున్నాం, ఇప్పటికే పట్టిసీమ చేసాం. ఈ విధంగా అనేక పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నందుకు మీరు గర్వపడాలి. అలాగే ఇవాళ పెట్టుబడులు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఫస్ట్ ప్లేస్, ఎనర్జీ సేవింగ్లో ఫస్ట్ ప్లేస్ వచ్చాం. ఇలా ఆర్బీఐ ఇచ్చినటువంటి నివేదికలో పెట్టుబడులు ఎక్కడికి వస్తున్నాయంటే మొట్టమొదటి స్థానంలో ఏపీ ఉంది, తర్వాత గుజరాత్ ఉంది. దీనన్నిటికీ కూడా మీరు గర్వపడవలసినటువంటి విషయాలు. కాబట్టి మీరేమీ బాధపడవలసినటువంటిది కాదు. అటువంటిది ఏమైనా ఉంటే తీసేసి ఏదైనా 1, 2, 3 వైఎస్ఆర్ వాళ్ళు చెప్పేటువంటి భ్రమలో పడ్డారేమో అనిపిస్తుంది. దయచేసి బీ లాజికల్, బీ రియలిస్టిక్, బీ లిటిల్ స్మార్ట్. రైట్, థ్యాంక్ యూ ముళ్ళపూడి రేణుక గారు. థ్యాంక్ యూ. ఇది వాల్టి వారధి. చూస్తూనే ఉండండి TV9.